Now, welcome back, children. Now, in the previous video, we have shown you about animal senses. Now, let us deal with the second part of the same lesson, that is animal sleeping habits. Now, let us start with animal sleeping habits. Regularly, we will sleep daily for how many hours, ma? Some of you during lockdown time continuously you will be sleeping. In classroom also, some of them will be sleeping. Like that, but per day, every human being needs how many hours to sleep, you know? Only 8 hours. Human needs at least 8 hours to sleep to be able to take rest and have sufficient strength for the next డే. సో మనం స్ట్రెంతీగా ఉండాలి, మనం హెల్దీగా ఉండాలి అంటే అట్లీస్ట్ 10 అవర్స్ పడుకోవాలన్నా 8 అవర్స్ మాత్రమే పడుకోవాలి. సో అంతకంటే ఎక్కువ పడుకున్నా ఓవర్ స్లీప్ ఆర్ అండర్ స్లీప్ అంటే దానికంటే తక్కువ పడుకున్నా లేదా ఎక్కువ నిద్రపోయినా కూడా యూ విల్ లీడ్ టు హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మినిమం ఎన్ని అవర్స్ పడుకోవాలి? మినిమం కాదు, మాక్సిమం 8 అవర్స్కి మించి పడుకోవాల్సిన అవసరం లేదు. అది లాక్డౌన్ అయినా, కరోనా హాలిడేస్ అయినా, ఏ హాలిడేస్ అయినా యూ నీడ్ నాట్ స్లీప్ మోర్ దాన్ 8 అవర్స్. యాజ్ వీఆర్ టేకింగ్ రెస్ట్ అండ్ వీఆర్ రిఫ్రెషింగ్ అవర్ బాడీ త్రూ స్లీప్ ఫర్ 8 అవర్స్ పర్ డే, animals too need to sleep to stay హెల్దీ. అవి కూడా హెల్దీగా ఉండాలి అంటే, స్ట్రెంగ్త్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే ఎన్ని అవర్స్ పడుకోవాలి అంటే అవి కూడా కొన్ని అవర్స్ పడుకుంటేనే అవి కూడా హెల్దీగా ఉంటాయి. నవ్ ఇఫ్ యూ టేక్ ద యానిమల్ కాల్ జిరాఫీ. అందరూ జిరాఫీ చూసే ఉంటారు కదన్నా, జూస్కి వాటికి వెళ్ళినప్పుడు, మీరు నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇన్ హైదరాబాద్ అది విజిట్ చేసినప్పుడు మీకు ఎత్తుగా ఒక యానిమల్ కనబడి ఉంటుంది కదా, ఆ యానిమల్ పేరేంటి? జిరాఫీ. ఆ జిరాఫీ మనందరం 8 అవర్స్ పడుకుంటాం కదా, మిగతా అన్ని యానిమల్స్ కంటే మనందరికంటే చాలా తక్కువ సేపే పడుకుంటుందంట అది. ఓకే, ద జిరాఫీ హ్యాస్ వన్ ఆఫ్ ద షార్టెస్ట్ స్లీపింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎనీ మ్యామల్ విచ్ ఈస్ బిట్వీన్ ఓన్లీ 10 మినిట్స్ టు 2 అవర్స్. అది పడుకుంటే 10 మినిట్స్ నుంచి 2 అవర్స్ లోపే పడుకుంటుందంట. పడుకుంటే మినిమం 10 మినిట్స్, మాక్సిమం 2 అవర్స్. అంటే 24 అవర్స్లో కేవలం 2 అవర్స్ మాత్రమే పడుకుంటుంది. అంటే how many hours it will sleep per day? Only 2 hours. Minimum 10 minutes, maximum 2 hours. Now, let us consider dolphins, Nana. So, dolphins and other large sea animals keep one eye open and one half the brain awake at all the times. మనం పడుకునేటప్పుడు రెండు కళ్ళు మూసుకుంటున్నారా? అందరూ ఒక కన్నే మూసుకుంటున్నారా? రెండు కళ్ళు మూసుకొని హ్యాపీగా దుప్పటి కప్పుకొని చక్కగా పడుకుంటాం మనం. బట్ కొంతమందిని మనం గమనిస్తే కళ్ళు కొంచెం క్లోజ్ చేసి కొంచెం ఓపెన్ చేసి పెడతారు, గమనించారా? వాటి నిద్రని ఏమంటాం రా? కోడి నిద్ర అంటాం. అలాగే ఇక్కడ మనం డాల్ఫిన్స్ని గమనిస్తే, డాల్ఫిన్స్ అండ్ అదర్ లార్జ్ సీ యానిమల్స్, వాటికి రెండు కళ్ళు ఉంటాయి, బట్ వన్ ఐ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ అండ్ one half the brain, that means half of the brain awake at all the times. That means it is having a very sharp vision. క్లోజ్ చేసుకొని ఒక్క ఐ మాత్రమే క్లోజ్ చేసుకొని నిద్రపోతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? నౌ ఇఫ్ యూ టేక్ యానిమల్స్ లైక్ లిజర్డ్స్ స్లీప్ ఫర్ అ లాంగ్ టైమ్. మనకి షార్టెస్ట్ పీరియడ్ ఎవరిదని చెప్పాను? జిరాఫీ. అలాగే మనం లిజర్డ్స్ని గమనిస్తే లిజర్డ్స్ చాలా ఎక్కువసేపు నిద్రపోతాయి అంటే మీలాగా. సమ్ యానిమల్స్ లైక్ లిజర్డ్స్ స్లీప్ ఫర్ లాంగ్ టైమ్ టు అవాయిడ్ అన్ఫేవరబుల్ సీజన్స్. అంటే వాటికి ఆహారం దొరకని పరిస్థితులు, వాటి అట్మాస్ఫియర్ సరిగా లేని పరిస్థితులు, వాటిని అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటాం నాన్న. ఆ అన్ఫేవరబుల్ సీజన్స్లో చాలా ఎక్కువసేపు నిద్రపోతాయి. దాన్ని మనం ఏమంటామంటే హైబర్నేషన్ అంటాం. సో దీస్ యానిమల్స్ కెనాట్ ఫైండ్ ఎనఫ్ ఫుడ్ డ్యూరింగ్ ద వింటర్ సీజన్. వింటర్లో ఎక్కువ ఫుడ్ సరిగ్గా దొరకనప్పుడు ఆకలిని తమాయించుకోవడానికి ఏం చేస్తాయంటే నిద్రపోతాయంట. సో టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ సమ్ యానిమల్స్ హైబర్నేట్. హైబర్నేషన్ ఇస్ అ డీప్ స్లీప్ దట్ హెల్ప్స్ దెమ్ టు సేవ్ ఎనర్జీ. అవి వర్క్ చేస్తే ఎనర్జీ యూజ్ అయిపోతుంది, అదే నిద్రపోయాం అనుకోండి మన ఎనర్జీ అంతా సేవ్ అవుతుంది కదా. సో దిస్ ఇస్ ద వే హౌ దే రిస్టోర్ ద ఎనర్జీ. ఓకే, సో అలాంటి సీజన్స్లో, వింటర్ సీజన్లో ఆహారం సరిగా అందని పరిస్థితి వచ్చినప్పుడు అవి నిద్రలోకి జారుకుంటాయి. నిద్రలోకి జారుకొని ఎనర్జీని యూజ్ చేసుకోకుండా ఉన్న ఎనర్జీని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. లాక్డౌన్ టైంలో మమ్మీ డాడీకి శాలరీ సరిగా రాలేదనుకోండి, ఉన్న మనీతో ఏం చేస్తారు? వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటారు కదా. ఇన్ ద సేమ్ వే లిజర్డ్స్లో కూడా ఏంటంటే ఉన్న ఎనర్జీని జాగ్రత్తగా స్టోర్ చేసుకొని ఆహారం దొరకని పరిస్థితిలో అలాగా ఏం చేస్తాయి? ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. దాన్ని ఏమంటున్నామన్నా? హైబర్నేషన్. యూ కెన్ సీ దిస్ ఇన్ ఫ్రాగ్ ఆల్సో.
అలాగే మీకు హయ్యర్ క్లాసెస్ వచ్చేటప్పటికి ఈస్టివేషన్ అనేది ఇంకోటి ఉంటుందన్న, దాన్ని సమ్మర్ స్లీప్ అంటాం. సమ్మర్లో వేడి ఎక్కువగా ఉంటుంది కదా, ఆ వేడిని తట్టుకోవడానికి గాను బాగా లోతుగా కొన్ని ఇసుకలో కానివ్వండి, మట్టిలో కానివ్వండి, బాగా లోతుగా కొన్ని గొయ్యల్లాగా తీసుకొని ఆ బర్రోస్ లోపలికి దూరిపోయి హాయిగా ప్రశాంతంగా చల్లగా నిద్రపోతూ ఉంటాయి. దాన్ని మనం ఏమన్నాం? ఈస్టివేషన్ అన్నాం. ఆకలిని నుంచి కాపాడుకోవడానికి హైబర్నేషన్, వేడి నుంచి కాపాడుకోవడానికి ఈస్టివేషన్. అదేమో సమ్మర్ స్లీప్, ఇదేమో వింటర్ స్లీప్. ఓకే, నౌ హౌ డు అదర్ యానిమల్స్ స్లీప్? So many animals like cats, dogs simply lie down to sleep. But other animals have some unique and interesting sleeping habits. So మనం ఎలా నిద్రపోతాము? జనరల్గా మనం కుక్కని కానివ్వండి, పిల్లిని కానీ మన పెట్ యానిమల్సే కదా, వాటిని గమనిస్తే మనం ఎలా పడుకుంటాము, వాటికి నిద్ర వచ్చినప్పుడు కూడా అలాగే పడుకుంటాయి. కానీ కొన్ని యానిమల్స్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్ స్టైల్ in the way they sleep. And some animals such as horses can lock their legs so that they can sleep while standing also. కాళ్ళు రెండు దగ్గర పెట్టించుకొని ముడుచుకున్నట్టు నుంచుంటాయి. So that is the process how they sleep even when they are standing. This ability allows them to make a quick escape when a predator comes near. అంటే ఏదైనా ప్రమాదం, అంటే ప్రిడేటర్ అంటే ఎవరైనా చంపడానికి వచ్చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటున్నాం? ప్రిడేటర్ అంటున్నాం. ఆ ప్రిడేటర్ నుంచి తను తాను కాపాడుకోవడానికి దగ్గరికి వచ్చేసిన అది కూర్చుంది అనుకోండి, కూర్చొని లెగిసి అది సెట్ అయ్యే లోపు ప్రిడేటర్ ఏం చేస్తుంది? దాని మీద పడి దాన్ని చంపేసి తినేస్తుంది. దాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేస్తుందంటే జాగ్రత్తగా కాళ్ళు రెండు దగ్గర పెట్టుకొని నుంచొని నిద్రపోతూ ఉంటుంది. ఎప్పుడైనా ప్రిడేటర్ వస్తుంది అంటే చటక్కన పరిగెత్తేస్తుంది. ఓకే, సో సమ్ బర్డ్స్ సచ్ as ఫ్లెమింగో కెన్ ఈవెన్ స్లీప్ వైల్ బ్యాలెన్సింగ్ ఓన్లీ ఆన్ వన్ లెగ్. మనం ఫ్లెమింగో పిక్చర్స్ డిస్కవరీ ఛానల్లో చూస్తూనే ఉంటారు కదా, ఆ ఒక్క లెగ్ మీదే అవి నిద్రపోతూ ఉంటాయి నాన్న. Now, let us start with leopards. Leopards sleep on a tree without falling off. It tends to sleep on a sitting position using a tree branch for back support. So leopards ఎప్పుడైనా చూడండి నాన్న చెట్ల మీదే పడుకుంటాయి. So leopards sleep on what? Tree. They climb without falling off and they just lie down as if they are sitting on the branch of the tree. ఇవన్నీ మీరు డిస్కవరీ ఛానల్లో జాగ్రత్తగా, ఇన్స్టెడ్ ఆఫ్ యూ వాచింగ్ ఈటీవీ, జెమినీ, ఆల్ chatta serials and all, you just watch discovery channel. All this you can observe in your discovery channel, and for your convenience we are providing you clippings also nana, you can observe clearly. And the walrus also floats while it sleeps, but it bobs up and down in the water. ఈ walrus ని మనం గమనిస్తే, so this will be very very clear for you in the discovery channel nana. So the walrus also floats while it sleeps. It bobs up and down, అలా పైకి కిందికి వాటర్ లో వెళ్తున్నట్టుగా it will sleep in a vertical position. Okay, and sea otters float on the surface of the water while sleeping. They float on the surface of the water to keep from drifting apart, and they may sleep holding hands. So they will fold their hands while they sleep. Now let us talk about endangered animals. What are endangered animals, ma? So, ever since people lived on Earth, they have used animals and plants to give them everything they need. Animals are killed for meat and skin. Trees are cut down for paper. Plants are uprooted for food, minerals, and dug from the ground. We know that the supply of animals and plants is నాట్ ఎండ్లెస్. సో మనం రకరకాల కారణాలకి ఏం చేస్తున్నాం అంటే, రకరకాల అవసరాలు మనం తీర్చుకోవడానికి కోసం మనం ప్లాంట్స్ ని ఉపయోగించుకుంటున్నాం, యానిమల్స్ ని ఉపయోగించుకుంటున్నాం. సో దిస్ యానిమల్స్ ఫర్ ద మీట్, స్కిన్, ట్రీస్ వేర్ కట్ డౌన్ ఫర్ పేపర్. రెగ్యులర్ గా మనం పేపర్స్ నుంచే మనం బ్యాంబూ ట్రీస్, మీకు ప్రీవియస్ లెసన్స్ లో మనం డిస్కస్ చేసినట్టు బ్యాంబూ ట్రీస్ ఆర్ నెసెసరీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ పేపర్. సో ఈ ఫుడ్ కోసం మనం ప్లాంట్స్ ని ఉపయోగించుకుంటున్నాం, మినరల్స్ కోసం ప్లాంట్ ని ఉపయోగించుకుంటున్నాం. అలాగే యానిమల్స్ యొక్క స్కిన్, వాటి మీట్ కోసం మనం యానిమల్స్ ని కిల్ చేస్తున్నాం. ఓకే, అండ్ నౌ సో వాట్ ఆర్ ఎండేంజర్డ్ యానిమల్స్? అయితే ఎండేంజర్డ్ యానిమల్స్ ఆర్ ద యానిమల్స్ దట్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ బికమింగ్ ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్ అంటే ఏంటి అంటే, పూర్వకాలంలో, ఇప్పుడు మీరు మీ బామ్మ దగ్గరకో తాతగారి దగ్గరకో వెళ్ళి ఆ కాలంలో ఉన్న పక్షులు ఏంటి ఇప్పుడు ఉన్నాయా లేదా అని మీరు గమనిస్తే, దే లిస్ట్ అవుట్ సమ్ బర్డ్స్. అప్పట్లో అవి ఉండేవి, ఇప్పుడు లేవు.
అప్పట్లో అది జరిగేది, ఇప్పుడు లేదు. అప్పట్లో అలా ఉండేది, ఇప్పుడు లేదు. అంటే ఆ కాలంలో ఉండి, ఈ కాలంలో లేకపోవడాన్ని వి కాల్ దెమ్ యాస్ వాట్? ఎక్స్టింక్ట్. సచ్ యానిమల్స్ ఆ కాలంలో ఉండి, ఇప్పుడు యూ హావ్ వాచ్డ్ డైనోసార్ ఫిల్మ్. ఎవరైనా డైనోసార్‌ని డైరెక్ట్‌గా చూసారా అంటే నో వన్. బికాజ్ ఇట్స్ నో మోర్. కదా నాన్న! ఇప్పుడు మీరెళ్లి ఆ పీవీఆర్‌లోనో, పీవీపీలోనో అదేదన్నా వాళ్ళు రెడీ చేసి పెడితే దాని మీద ఒక ఫోటో దిగుతాం కానీ వి కెనాట్ సీ డైరెక్ట్‌లీ డైనోసార్. ఒక ఫిల్మ్‌ని షూట్ చేస్తే ఆ ఫిల్మ్‌ని చూసి అబ్బా! డైనోసార్ ఇలా ఉండిద్దా అనుకుంటామే కానీ నో వన్ హాస్ సీన్ వాట్? డైనోసార్. అలాగే డూడు బర్డ్ అనేది ఒకటి ఉంటుందన్న. డూడు బర్డ్ ఇప్పుడు మనం సండే వస్తే చికెన్ ఎలా తింటున్నామో పూర్వకాలంలో డూడు బర్డ్‌ని కూడా అలాగే చంపేసి తినేసేవాళ్ళంట. ఇప్పుడు ఆ డూడు బర్డ్ అనే మాట కూడా మీరెళ్లి ఒక ఫిష్ మార్కెట్‌కెళ్ళి, చికెన్ మార్కెట్‌కెళ్ళి 1 కేజీ డూడు బర్డ్ అని అడిగామనుకోండి పైనుంచి కింద దాకా చూస్తారు. ఎందుకని? దేర్ ఇస్ నో డూడు బర్డ్ నౌ. ఇట్ ఈస్ ఎక్స్టింక్ట్. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకుండా పోయిన ఆర్గానిజంని, పోయిన యానిమల్‌ని మనం ఏమంటాము అంటే ఎక్స్టింక్ట్ అంటాం. సో ఎండేంజర్డ్ యానిమల్స్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ బికమింగ్ ఎక్స్టింక్ట్. అంటే ఈ ఎండేంజర్డ్ యానిమల్స్ అంటే ఏంటి అంటే మనం జాగ్రత్త తీసుకోకపోతే ఆ యానిమల్‌ని గనక మనం కాపాడుకోపోతే ఇప్పుడు డైనోసార్, డూడు బర్డ్ ఎలా చెప్పుకుంటున్నామో ఆ యానిమల్స్‌ని కూడా అలా చెప్పుకునే పరిస్థితి వస్తది. అట్లాంటి యానిమల్స్‌ని వి కాల్ దెమ్ యాస్ ఎక్స్టింక్ట్. వి కాల్ దెమ్ యాస్ వాట్? ఎండేంజర్డ్. ఆల్రెడీ గతించిపోయినవేమో ఎక్స్టింక్ట్. అలాంటి డేంజర్‌లో ఉన్నాయి. మనం కేర్ తీసుకోకపోతే అవి కూడా ఎక్స్టింక్ట్ అయిపోతాయి అనుకున్నవేమో ఎండేంజర్డ్. సో దిస్ మీన్స్ that there will be no more of these animals alive on earth. An animal is considered endangered or threatened. So the other name for endangered is threatened when there were very few of them alive. Okay, some animals are more threatened than others. To keep track of how risk of becoming extinct, a species may be, scientists categorize the level of risk with a different name. From most of the threatened animals to least threatened, these names are critically endangered. Critically endangered అంటే చాలా తగ్గిపోతున్నాయి. వాటి సంఖ్య చాలా 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 తగ్గిపోతుంది. మనం జాగ్రత్త తీసుకోపోతే ఇంకో కొన్ని ఇయర్స్ లో లేదా ఒక 2-3 ఇయర్స్ లోనే అవి ఎక్స్టింక్ట్ లోకి వెళ్ళిపోతాయి. ఇక మనకి జీవితంలో అవి కనపడవు. ఆ యానిమల్స్ ఇంకా మనకు ఉండవు అనుకునే వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటాం. ఓకే, ఆల్రెడీ ఎండేంజర్డ్ అంటే వీటి సంఖ్య కొంచెం ఉంది, మనం జాగ్రత్త తీసుకోకపోతే అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లోకి వెళ్ళిపోతాయి. వాట్ ఆర్ వనరబుల్ అంటే సో దే ఆర్ ఇన్ ద రిస్క్ ఫ్యాక్టర్. వాటివి కూడా ఇవన్నీ కలిపి మీకు హయ్యర్ క్లాసెస్ లో ఏమొస్తుందో తెలుసానన్నా? మీకు ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే ఒక సంస్థ ఏం చేస్తుంది అంటే వీటి లిస్ట్ అంతా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ వాటి మెయింటైన్ చేస్తూ ఈ లిస్ట్ అంతటిని రెడ్ లిస్ట్ అంటాం దాన్ని. ఓకే, రెడ్ డేటా బుక్ లో పొందుపరుస్తారు. దానిలో ఆ రెడ్ డేటా బుక్ లో ఎండేంజర్డ్ లిస్ట్ అంతా ఉంటుంది. ఇది డేంజర్ లో ఉంది, ఇండియాలో దీని పరిస్థితి ఇలా ఉంది, ఆ దేశంలో ఇది ఇలా ఉంది, వీటిలో ఇక్కడ గతించిపోతున్నాయి, ఇవి క్రిటికలీ ఎండేంజర్డ్, ఈ ఆర్గానిజమ్స్ ఎండేంజర్డ్, వనరబుల్ అని మనకి రెడ్ డేటా బుక్ అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో వి హ్యావ్ దిస్ లిస్ట్ కాల్డ్ రెడ్ డేటా లిస్ట్. సో దీస్ ఆర్ ఆల్సో యానిమల్స్ that only exist in zoo. సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి కోసం మనం ఏం చేస్తున్నాము అంటే దీస్ యానిమల్స్ ఆర్ కాల్డ్ a Bengal tiger is a good example for it. White tiger is a good example for this. Okay, even spotted deer is a good example for this. Okay, so ఇవన్నీ కూడా తగ్గిపోతున్న సంఖ్యలో ఉన్నాయి. అందుకనే మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది కూడా ఒకటి స్టార్ట్ చేశారు నాన్న 1972లో. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్ ఇన్ హయ్యర్ క్లాసెస్ ఆఫ్ కోర్స్. ఓకే, సో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి కోసమే మనం జూలాజికల్ పార్క్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు కొల్లేరు లేక్ ఉంది, అక్కడ ఉన్న బర్డ్స్ అన్ని ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అని చెప్పి ఆపరేషన్ కొల్లేరు అనేది ఒకటి స్టార్ట్ చేశారు వాళ్ళు. అట్లాగే ఈవెన్ some government programs were there, so we should cooperate with the government and we should stop killing the animals indiscriminately. Now let us see about some of the endangered animals. The best examples of them are black rhinoceros. Okay, rhinoceros, now there are only few black rhinoceros left. They are mostly live in western Africa. They are mostly threatened due to hunters killing them for their హార్న్స్. వాటి హార్న్స్ చాలా వాల్యుబుల్, దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ కమర్షియల్ పర్పసెస్. కాబట్టి వాటిని హంట్ చేయడం మూలంగా ఈ హంటర్స్ మూలంగా ఏమవుతుందన్న ఆ బ్లాక్ రైనోసార్స్ అనేవి వాటి సంఖ్య తగ్గిపోతుంది. సో దే ఆర్ ఇన్ విచ్ లిస్ట్? క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్. I'd like that if you take an example of red wolf also. So red wolf originally lived in which southeastern United States.
So they are only in 100 left, most of them living in zoos. Unnavi kuda they are living in zoos. So all around the world there are species of animals that are about to become extinct, disappear forever. So extinct means these are going to be disappeared forever if you don't take care of them at least from now. So we need to do something to stop this happening. So if we go on using the nature as a thoughtlessly, that means indiscriminately, if you use this nature, all the surroundings, all the even flora and fauna. Flora means plants, fauna means animals. Okay, so we have to face a condition called ecological imbalance. So as we have been doing, there will be soon be nothing left. So nature has to be looked after very carefully, and we have to use this nature, conserving it for the future. Okay, now let us discuss about animals deserve life. Animals kuda, they also should be provided with an opportunity to live along with us. Okay, so most countries thought that the world have made laws to start or limit hunting of endangered species. A treaty called the Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora (CITES) has been signed by most countries. Though many animals are protected from hunting, it does not stop some people from hunting them illegally. This is called poaching. So poaching happens all over the world because the poachers can get lot of money for their illegal game. So they sell their horns, ivory, body parts and skin and of protected animals. ఎంత జాగ్రత్త తీసుకున్నా we are killing the animals for our own purposes. Okay, so if you don't do this, you can save the environment, you can save the nature. Okay, the elephant's teeth, so many will kill elephants. So ఎందుకు నాన్న, elephants teeth are very valuable, isn't it? So by killing elephants just for the teeth, what do? Deer's skin is also very valuable. So it is the through the skin leather products are being produced. So these all are used for commercial purposes. ఆ ఒక్క ఆర్గాన్ కోసం వాడు ఏం చేస్తున్నారంటే ఫుల్ ఆర్గానిజం ని చంపేస్తున్నారు. సో దిస్ ఇస్ మేకింగ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. సో our government is making serious efforts to preserve the endangered species. ఏదైతే మన రెడ్ డేటా బుక్ లో చూస్తామో, రెడ్ లిస్ట్ లో ఏదైతే ఆ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వాళ్ళు చూంచారో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం కాను గవర్నమెంట్ చాలా విధాలుగా ప్రయత్నం చేస్తుంది. కానీ బట్ ఇల్లీగల్లీ సమ్ ఆర్ ది అదర్ వే వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ కిల్లింగ్ ద యానిమల్. Now, our government is making what ma serious efforts in preserving the endangered species. ఎక్కడైతే రెడ్ డేటా బుక్ లో ఉన్న లిస్ట్ అంతటిని జాగ్రత్తగా గమనించుకొని టైగర్స్ ఎక్స్టింగ్విష్ అయిపోతున్నాయా, లయన్స్ ఎక్స్టింగ్విష్ అయిపోతున్నాయా, స్పాటెడ్ డీర్స్ ఎక్స్టింగ్విష్ అయిపోతున్నాయా, వాటన్నిటిని జాగ్రత్తగా వాటికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ని సృష్టించి జూలాజికల్ పార్క్స్ అన్నిటిని వాటికి కావాల్సిన విధంగా వాటికి కావాల్సిన ఫుడ్ ని అందిస్తూ జాగ్రత్తగా వాటిని రీప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీని ఇచ్చి వాటి స్పీషీస్ యొక్క నెంబర్ని పెంచి జాగ్రత్తగా ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. సో వీ షుడ్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్. ఒకవేళ లయన్స్ కానివ్వండి, ఏదైనా సరే ఎర్త్లో ఎగ్జిస్ట్ అవుతున్న ఏ యానిమల్ అయినా ఒక స్పీషీస్ యొక్క సంఖ్య తగ్గినా కూడా దేర్ విల్ బి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. అలా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందనుకోండి, ఒక ఆర్గనిజం వల్ల ఇంకో ఆర్గనిజం, మీరు ఫుడ్ చైన్ చూసారు కదా, ఆ ఫుడ్ చైన్ ఇంటరప్ట్ అయిందనుకోండి మొత్తం ఒక రోజుకి ఎర్త్ లో ఉన్న ప్రతి ఆర్గనిజం సఫర్ అవ్వాల్సిందే. కాబట్టి ఇఫ్ యు ఆర్ స్పాయిలింగ్ ఎనీథింగ్ ఎన్విరాన్మెంట్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ నేచర్ మీన్స్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ ఫ్యూచర్. ఓకే, సో ఎ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్, ఇప్పుడు మీరు ప్లాంట్స్ ని కాపాడుకోవడానికి బొటానికల్ గార్డెన్స్, బర్డ్స్ ని కాపాడుకోవడం కోసం శాంక్చురీస్, యానిమల్స్ ని కాపాడుకోవడానికి జూలాజికల్ పార్క్స్, లైక్ ప్లాంట్స్ ని కాపాడుకోవడానికి బొటానికల్ గార్డెన్, స్నేక్స్ ని కాపాడుకోవడానికి స్నేక్ పార్క్స్, ఇవన్నీ గవర్నమెంట్ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్ వితౌట్ గోయింగ్ విత్ అన్ ఇల్లీగల్ crimes and all by killing the animals present which are in the endangered list. So they provide natural surroundings in protected areas where hunting of animals and birds is totally banned. It is going to be a punishable crime if you hunt an animal indiscriminately. Now, in the year 1973, our government has set up Project Tiger to save what? Project Tiger in the sense to save tigers. Okay, so in 1973, government has declared Project Tiger
and to save decreasing number of tigers in India. So presently there are 25 tigers tiger reserves under the project. So they are going to save this tigers. So almost these tigers are in which list, Nana? Endangered list. So government has taken part. So government has taken innovative part to save this tigers. So present, how many tiger reserves are there? Only 25 tiger reserves under the project. So in India, following national parks or sanctuaries are made to conserve project animals. So who started this project tiger in the year 1973 means she is none other than Indira Gandhi, the Prime Minister of India, as the first lady Prime Minister of India. Okay, so she started this project tiger in the year 1973 to save what? Tigers. Okay, so along with this, there are several national parks and sanctuaries have made to conserve both protect animals. So the now when you take, let us see some of the national parks who is saving different kinds of animals. Right now, Corbett National Park. So this park has a large one and has 5 zones. Ma. This is a very big park. This is a very big national park and it is having how many zones? 5 zones. So the first one is Dikala zone, second one is Bizarani zone, third one is Zirna zone, and fourth one is Dhela zone, and the fifth one is Durga Devi zone. So of course this is not there in your syllabus. For your additional information, I'm just telling you, ma. So totally how many zones it has? 5 zones. So one of the zone is Jirna and is open all year around. So ఏ సంవత్సరంలో ఏ రోజు వెళ్ళినా కూడా ఆ జీర్ణ జోన్ అనేది ఓపెన్ అన్న. ద రెస్ట్ ఆఫ్ ద పార్క్ క్లోజెస్ డ్యూరింగ్ మాన్సూన్ అంటే రైనీ సీజన్ ఉంటుంది కదా, ఆ సీజన్ అన్నిట్లో కూడా మిగతా జోన్స్ అన్ని క్లోజ్ గానే ఉంటాయి. సో బట్ జీర్ణ జోన్ ఇస్ ఆల్వేస్ ఓపెన్. ద ఛాన్సెస్ ఆఫ్ సీయింగ్ ఎ టైగర్ ఎట్ కార్బెట్ ఆర్ నాట్ గ్రేట్. అంటే టైగర్స్ ఎక్కువగా కనపడకపోయిన కార్బెట్ లో, అంటే కార్బెట్ నేషనల్ పార్క్ లో, you can find plenty of other animals and especially elephant safaris are possible for the best wildlife viewing. Stay deep in the reserve in the Dikala zone. ఈ దికాలా జోన్ లో మనకి టైగర్స్ కంటే ఎక్కువగా ఏం ఎక్కువగా కనపడతాయన్నా? ఎలిఫెంట్ సఫారీస్. యూ కెన్ హ్యావ్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ దమ్. ఓకే, దట్ ఈస్ కార్బెట్ నేషనల్ పార్క్. And next national park is Kanha National Park, Nana. So this Kanha National Park in Madhya Pradesh. So Madhya Pradesh ante adi ekkudundi Nana? India lo. So you can find this national park in India. So Kanha National Park in Madhya Pradesh has the honor of providing setting for uh, Rudyard Kipling classic novel, that is Jungle Book. So it's rich in lasal and bamboo forests, lakes, streams, and open grass lands. You can find all these varieties in that national park. Okay, so the Jungle Book, it's rich in lush sal and bamboo forests, lakes and streams, and open grasslands. This park will be provided with all these facilities, Nana. Regularly you will be watching Jungle Book in your television, no, Nana? So that Jungle Book is shooted in this park only, that is Kanha National Park, which is located in Madhya Pradesh. And the next one is Kaziranga National Park. So this Kaziranga National Park is a land of rhino and is counted among the 2 major wild pockets. The only surviving habitats of this is historic survival in India. Okay, so this Kaziranga, the land of rhino, is counted among the 2 major wild pockets, the only surviving habitats of this prehistoric survivor in India. Okay, so you can find rhinos and everything in this Kaziranga National Park. Rajaji National Park. Okay, so situated in the forested hills east of Haridwar, is quite known for its wild elephants, which have an approximate population of 150. So you can find wild elephants in this Rajaji National Park. Okay, and the last one is Sundarban National Park, known as the largest estuarine delta in the world. This tiger land is famous for various species of tigers. So in the Sundarban National Park, you can find varieties of various species of tigers. So with this, so India's first national park is Corbett, which was established in 1936 by legendary tiger hunter called Jim Corbett. Okay, so India's first national park is what now? Corbett National Park, which was established in which year? 1936, which was by legendary tiger hunter Jim Corbett. So I hope all of you have followed this
later taken by the Indian government to take care the endangered species. Okay, in 1973, the Project Tiger has been launched by Mrs. Indira Gandhi. Okay, so like this, number of things were introduced, number of saving nature programs were introduced by the government to take care of the ecological balance. I hope all of you have followed this, ma. So animals also has a right to live like us. So it's our minimum responsibility to save them and to save our ecological system. So meet you back with another video, ma. I hope all of you have followed this video properly. So go through this once or twice and follow it sincerely. So meet you back in the next video. So stay home, stay safe, listen to your parents' words, and I hope all of you are sanitizing yourself, maintaining social distance. Whatever it is, don't maintain social distance with our videos. Keep in touch with them. Enjoy the videos. Meet you back in the next video. Thank you, children.